అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అసల? ముందుకు పోతే గొయ్య, వెనక్కు పోతే నుయ్య అన్నట్టుగా మారిపోయింది. ఈ మధ్య వాళ్ళు ఒక విషయాన్నైతే ట్రెండింగ్ చేస్తున్నారు. అదే ఏ విషయం? ఈవీఎం ట్యాంపరింగు. ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంల మీద గెలిసింది. ఏదేదో చెప్తున్నారు. 50,00,000 రాత్రికి ఎట్టా పడ్డాయి. 5 తర్వాత 50,00,000 ఓటింగ్ ఎట్టా పోలయింది. అసలు ఛార్జింగ్ 98% ఎలా ఉంది. ఏదేదో చెప్తున్నారు. ఇక్కడ అబద్ధం చెప్పాలన్నా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే, నిజాన్ని అబద్ధం చేయాలన్నా, అబద్ధాన్ని నిజం చేయాలన్నా సరే ఈ రెండిట్లో కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు దిట్టలు. ప్రస్తుతం అదే చెయ్యాలనుకుంటున్నారు. కానీ జనాలకు అన్నీ తెలుసు. ఇక్కడ మరొకసారి వీళ్ళైతే మోసపోరు. ఎవరు? ప్రజలు. ఇక్కడ 151 సీట్లు వచ్చినప్పుడు మీరేమన్నా న్యాయంగా గెలిచారు. 164 సీట్లు వచ్చినప్పుడు వీళ్ళేమన్నా ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకున్నారు. ప్రజలైతే సూటిగా జగన్మోహన్ రెడ్డిని అండ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం క్వశ్చన్ అంటే, మీరు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే 164 సీట్లు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేసింది. మీరు కనుక అప్పుడు నీతిగా నిజాయితీగా గెలుచుంటే ఇప్పుడు కూటమి కూడా నీతిగా నిజాయితీగా గెలిచింది అని చెప్పి జనాలైతే చర్చించుకుంటూ ఉన్నారు. అండ్ రాజకీయ వర్గాలు కూడా దీని గురించి ఇదే మాట అంటున్నాయి. మీకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? మీరేమన్నా శ్రీరామచంద్రులు, వారేమన్నా రాక్షసులా అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆ 10 మంది ఎమ్మెల్యేలు, ఈ ఓడిపోయిన 164 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోండి. మీరు ఏ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు, అది ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత ఫెయిల్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకోండి. ఎందుకంటారా, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఏది చేసినా సరే బొక్కబార్లా పడుతున్నాడు, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. కాబట్టి ఆ పార్టీ కనుమరుగైపోయే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఆయన ముఖ్య అనుచరులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో లాబింగ్ చేస్తున్నారు, తొందరలోనే పార్టీ మారిపోబోతున్నారని చెప్పి గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.